ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారిది సోలాపూర్ లోకి జరిగింది ఆగమనం. సోలాపూర్ యొక్క ఎయిర్పోర్ట్ పై జిల్లా ప్రశాసన మరియు ఎమ్మెల్యేలు కలిసి చేశారు వారికి ఘన స్వాగతం. తుజాపూర్, పండర్పూర్ యొక్క వివిధ వికాస పనులపై జరగనున్న చర్చలు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఎంతో గొప్పగా నెరవేరును భవ్య శోభా యాత్ర. హిందూ నవవర్ష మహోత్సవ్ సమితి వారి గొప్ప ఏర్పాటు. ఎక్కువ సంఖ్యలో హిందూ బాంధవులు పారంపరిక దుస్తుల్లో హాజరు కావాలని విజ్ఞప్తి. కొత్త సంవత్సరం గుడి పాడ్వా అంటేనే ఉగాది సందర్భంగా భవ్యమైన శోభాయాత్ర. నిరాహార దీక్షతో ఎంతో క్షీణించుకుపోయింది రైతు యొక్క ఆరోగ్యం. ఎమ్మెల్యేలు మరియు ఎంపీ ఎవరు పట్టించుకోలేని విషయం. హాస్పిటల్లో దాఖలు చేశారు రైతుకు. నూతన సంవత్సరం ఉగాది అంటేనే గుడి పాడ్వా సందర్భంగా ఎంతో ఉత్సాహంతో నిండుకొని కనిపిస్తున్నాయి బాజార్పేట్లు. పండుగకు అంటే వస్తువులతో సంసిద్ధమైన మార్కెట్. పూణే ఇక్కడ జరిగింది 10 సంవత్సరాల చిన్నారిపై అత్యాచారం. పెండ్లి కోసం చేశారు జబర్దస్తి. మానవ జాతికే కలంకమైన ఘటన. బహిరంగంగా ఎవరైనా చెత్త కాలుస్తే ఇప్పుడు వారికి ఉండును 1000 రూపాయల జరిమానా. ఏప్రిల్ 1 తేదీ నుండి అమలు. వన విభాగం యొక్క ఆటంకం తొలగించి బోరామణి ఎయిర్పోర్ట్ పనులు తొందరలో చేయండి. ఎంపీ ప్రణీతి షిందే వీరు చేసిన డిమాండ్. మాకపా వారి నుండి జన సురక్ష విధేయకం యొక్క విరోధంలో 1,00,000 సంతకాల ప్రణాళిక విజయవంతం చేయండి. కామ్రేడ్ ఆడమ్ మాస్టర్. చెట్ల కొమ్మలు తెంపి మా ప్రాణాలకు సంరక్షణ కల్పించండి. మహాత్మా ఝోపడ్పట్టి ప్రజలది విజ్ఞప్తి. ఈ సందర్భంలో విష్ణు కారంపురి మహారాజ్ వీరి నేతృత్వంలో మహానగర్ పాలిక ఆయుక్తుల వారికి అందించిన నివేదన. సోలాపూర్ నగరంలో మండిపోతున్న ఎండల్లో కూడా ఎంతో కట్టుదిట్టంగా చిన్నారులు నెరవేర్చారు రోజా ఇఫ్తార్ పార్టీ కార్యక్రమం. ఈ సమయంలో చిన్నారులకు చేసిన ఘన సన్మానం, అందించిన ఆశీర్వాదం.